అంటే బీజేపీ, షెయి గుర్తు అంటే కాంగ్రెస్, అంబాసిడర్ కారు బీఆర్ఎస్, పతంగి ఎంఐఎం, సిపిఐ సుత్తె కొడవలి, సిపిఎం కంకి కొడవలి, ఉదయించే సూర్యుడు డిఎంకే, రెండాకులు అన్నా డిఎంకే, విల్లు బాణం శివసేన, లాంతర ఆర్జేడి. ఇక ఆంధ్రాకు పోతే టీడీపీ సైకిల్, ఫ్యాన్ వైసీపీ. ప్రతి పార్టీకి ఎన్నికలలో పోటీ చేస్తానికి గుర్తులుంటాయి. ఆ గుర్తుల మీదనే పార్టీ లీడర్లు నిలబడతారు, ఆ గుర్తు మీదనే గెలుస్తారు. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే ఇక జనసేన అంటే గాజు గిలాసా, గాజు గిలాసా అంటే జనసేన. పార్టీ పెట్టి 11 ఏళ్ళు అయ్యమ్మగట గీ గుర్తు నోకే చేసింది ఎలక్షన్ సంఘము. ఆంధ్రాలో ఇన్నేళ్లు రిజిస్టర్ పార్టీ కిందనే ఉండే, ఇక ప్రాంతీయ పార్టీగా గుర్తింపు వచ్చినట్టు. గింతాల్సం ఎందుకైందంటే దీనికో లెక్క ఉంది. కొత్త పార్టీ పెట్టంగానే 10 ఎమ్మెల్యే సీట్లకు 2 ఎంపీ సీట్లకు పోటీ చేయాలి, తక్కువ 3 సీట్లు గెలవాలి, 106 మంది ఓటేయాలి. గప్పుడే అదొక పార్టీ ఉందని సర్టిఫికేట్ వస్తుంది. కానీ జనసేన జెండా ఎగిరేసిన 5 ఏళ్ల దాకా ఏడ నిలబడలే. ఇక 2019లో ఆంధ్ర ఓట్ల యుద్ధానికి కొరికితే గాజు గిలాసన్ పక్కన వలగొట్టి 2 పోటీ చేసిన పవన్ సార్ ను కూడా ఓడగొట్టి ఏక్ నిరంజన్ ఎమ్మెల్యేని అసెంబ్లీకి పంపిరు ఓటర్ దేవుళ్ళు. అయినా అధ్యక్షుల వారు అస్సలు బుగులు వాళ్ళే. మీటింగ్ వచ్చిన వాళ్ళంతా ఓటేయరని తెలుసుకొని ఇంకింత జోరు పెంచిండు. ఇక మొన్న ఈ 2 పార్టీలతో కూటమి కట్టి వారాహి రథం ఎక్కి ప్రచారం చేస్తే 21 మంది ఎమ్మెల్యేలు 2 ఎంపీలతో పోటీ చేసిన అన్ని సీట్లు గెలిచి రికార్డు కొట్టేసి సీదా చిన్న సీఎం సీట్లకు ఒక్కున్నాడు. ఎలక్షన్ రూల్స్ ప్రకారం రావాల్సిన సీట్లు ఓట్ల కంటే ఎక్కువనే వచ్చినాయి కాబట్టి సార్ కాయిష్ వాట గాజు గిలాస్ అనే పార్టీ గుర్తు కింద ఫైనల్ చేసిండ్రు. ఇంకే పార్టీకి సొంతంగా నిలబడటంలో కూడా గుర్తు ఇయ్యరన్నట్టు.